దాంట్లో మళ్ళీ జైల్లో పోతారు. ఇంకా ఇవి నేరాలైతే అంటే ఇట్లా రాయించుకుని నేరాలు కథ రాసినట్టు పాత్రధారులను క్రియేట్ చేసి స్క్రిప్ట్తో తయారు చేసి స్క్రీన్ ప్లేతో చేయడం మొదలు పెడితే ఇంకా అసలు మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉన్న కాన్స్టిట్యూషన్, మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏర్పాటైన సిస్టమ్స్ అవే మనల్ని భక్షించడం మొదలు పెడితే, అవే మనల్ని ఇబ్బంది పెట్టడం మొదలు పెడితే ఇది ఇంక డెమోక్రసీ ఏంటి? ఇక్కడ ఇంత ఎలక్టెడ్ గవర్నమెంట్లు ఎందుకు? అధికారులు కూడా వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండరు. ఇది వరీసంగా ఉంది. సార్, ఇప్పుడు గత ప్రభుత్వం హయాంలో అక్రమ మైనింగ్ జరిగింది, 250 కోట్ల రూపాయలు పెనాల్టీలు కూడా వేశారని మీ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఒక సందర్భంలో మీడియా ముందు ప్రచారం చేశారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే అక్రమం జరిగింది, కాకాని గవర్నర్ అక్రమంగా అరెస్ట్ చేశారు, మరొక ఎంపీని అరెస్ట్ చేయలేదని కూడా ఆయన అన్నారు. అంటే అక్రమ మైనింగ్ జరిగిందని ఆయనే అన్నట్టుగా చెప్తున్నారు, మీడియా ముందు కూడా అన్నారు. మళ్ళీ చెప్తున్నాము, కేసులు పెట్టుకోవడంలో తప్పు లేదు, ఆధారాలు ఉంటే ఇన్వెస్టిగేట్ చేయడంలో తప్పు లేదు. వాటికి అరెస్ట్ అనేది ఎక్స్ట్రీమ్ లాస్ట్ స్టెప్ కింద ఉండాలి. ఎవడన్నా కోఆపరేట్ చేయడో ఇంకోటి అనుకుంటే, లేదా హైలీ ఇన్ఫ్లుయెన్షియల్, అట్లంటే చంద్రబాబు నాయుడు గారు హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్ లో ఉన్నాడు. ఆయన మీద కేసులు ఆయన రివ్యూ చేసి నీరు కట్టడానికి ప్రయత్నం చేసుకుంటున్నాడు. అరెస్ట్ అయిన వ్యక్తి, లిక్కర్ కేసులో బెయిల్ మీద ఉన్న వ్యక్తి, ఆయన డిసైడ్ చేసుకుంటున్నాడు కేసు. అప్పుడు ఏదన్నా దాని మీద నిజంగా డిసైడ్ చేయాలి. బయటకు వచ్చి ఎక్కడో అసలు సంబంధం లేని దాంట్లో నీకు నువ్వు స్కామ్ అని ఈనాడు జ్యోతిలో రాసుకొని, లేదా ఇంకోటి పడక ఎవడో ఒకటి మీద ఒకటి ఆరోపణలు చేస్తే దాన్ని బేస్ చేసుకుని ఒకటి కట్టు, అది కూడా అభ్యంతరంలా. కానీ అరెస్ట్ చేయడం ఏంటి? అరెస్ట్ కాకుండా నువ్వు ఎంక్వైరీ చేయలేవా? చేయలేని పరిస్థితి ఉందా? ఏలే, అందరికి మీకు మాకు అందరికీ తెలుసు. ఎంక్వైరీ చేయొచ్చు, 41 నోటీస్ ఇచ్చి పిలుచుకోవచ్చు, కూర్చోబెట్టి మాట్లాడుకోవచ్చు. అండ్ సాక్షులు ఎవరంటే వాళ్ళతో పిలిపి ఇవన్నీ చేయొచ్చు కదా. ఇంట్రాగేషన్ చేసుకోవచ్చు, ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు. ఇది ఎక్స్ట్రీమ్ స్టెప్ ఏది ఉందో దీన్ని చేయడానికి క్వశ్చన్ చేస్తున్నాం. ఆ ఎక్స్ట్రీమ్ స్టెప్ కు వెళ్లడానికి ముందు తతంగం నడిపేది ఫార్స్, అది కనపడుతుంది కళ్ళ ముందు, దాన్ని క్వశ్చన్ చేస్తున్నాం. సోషల్ మీడియా కేసులన్నీ అలాంటివే. ఎవరో ఏదో చెప్పారు, వాడెక్కడో ఏదో అన్నారని చెప్పి దాని మీద డైరెక్షన్ ఇచ్చి వరుస పెట్టి అందరినీ తీసుకొని వస్తున్నారు. ఇంకా వరుస పెట్టి 10 ఏళ్ల క్రితం దగ్గర నుంచి పోస్టులని తీస్తున్నారు. ఎవడు దాన్ని సోషల్ మీడియాలో అబ్యూజ్ చేయడము, అసహ్యంగా రాయడం ఎవడు భరించారు. అందులో వైఎస్ఆర్సీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాంటి వాటిని ఎప్పుడు సపోర్ట్ చేయరు. ఉంటే గిట్టి ఉంటే వాళ్ళకి ఆ కల్చర్ ఉంది. బట్ దానికి సంబంధించి కేసులు పెడితే